కారుకు ఓటేస్తే స్కీములు ఆపేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాగిరి అండ్ ఓటర్లకు బ్లాక్‌మెయిల్. ఈ శీర్షికన బీఆర్ఎస్ పార్టీ మీడియా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ భక్త బృందాల మీడియాల్లో అట్లాగే బీఆర్ఎస్ పార్టీ భక్త శ్రేణుల సోషల్ మీడియా వేదికలపైన ప్రధానంగా కనిపిస్తున్న వార్త. ఈ వార్త దేనికి సంబంధించిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జరిపిన రోడ్ షోలో ఆయన మాటల్ని వక్రీకరిస్తూ ఈ కథనాల్ని ప్రచారం చేస్తున్నారు. చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది వేరు. బీఆర్ఎస్ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే, మళ్ళీ అధికారంలో అంటే 2028లో అధికారంలోకి వస్తే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిస్తే కాదు, ఇంకా రెండింటికి తేడా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం గెలవకపోవడం అనేది ఒక డిఫరెంట్ ఇష్యూ. ఇది ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి పరిమితమైన ఇష్యూ. ఈ కాన్స్టిట్యున్సీకి పరిమితమైన ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఏ పథకాలు ఎక్కడ ఆగవు. ఇది గతంలో అనుభవంలో ఉన్నవే. బీఆర్ఎస్ హయాంలో కూడా ఆ 10 ఏళ్లలో జరిగిన అనేక పలు ఉప ఎన్నికల్లో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా ఏ పథకము ఆపలేదు. అక్కడ దుబ్బాకలో బీజేపీ గెలిచింది ఉప ఎన్నికల్లో, అక్కడేమీ పథకాలు ఆగలేదు. అట్లాగే మరో చోట మరో పార్టీ గెలిచింది, పథకాలు ఆగలేదు. సో ఇక్కడ ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడానికి సాధ్యం కాదు, ఆపే ఆస్కారం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ చూడండి, వాళ్ళ ఏమంటాం, వాళ్ళకు వింత పోకడ, వాళ్ళ విచిత్రమైన ధోరణి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని మొత్తం వక్రీకరించి పారేసి ఇక కారుకు ఓటేస్తే, మీది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒకవేళ మీరు కారుకు ఓటేస్తే స్కీములు ఆపేస్తామని ఆయనే చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కేటగరికల్గా చెప్పింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే, అంటే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు మళ్ళీ నగరాచి కబుర్లతో ఈ ఎన్నికల్లో ఓట్లాడడానికి వస్తున్నారు, ఈ ఉప ఎన్నికల్లో ఓట్లాడడానికి వస్తున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా ఇటువంటి ప్రచారమే చేసినా అక్కడ సెంటిమెంట్కు అభివృద్ధికి మధ్య పోటీ జరిగిన కారణంగా అభివృద్ధికి ప్రజలు ఓట్లు వేశారు, అంటే మాకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అదే సమయంలో కంటోన్మెంటు ఉప ఎన్నిక ఫలితాన్ని చెబుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి కూడా ఆయన చెప్పాడు. అందులో చెప్పిన మాట ఏంటంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి వైపు షిఫ్ట్ కండి, అభివృద్ధి వైపే ఓట్లు వేయండి. సెంటిమెంట్ అనేది పనికిరాని ముచ్చట, సెంటిమెంటుకు అభివృద్ధికి మధ్య ఇక్కడ పోరాటం జరుగుతుందని అని అన్నాడు. అదే సమయంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు మేము ఇస్తున్న సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసి పారేస్తారు, ఒకటి. రెండోది, ఆయన ఇంకేం చెప్పాడు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దానిపైన బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో హేళన చేసింది ఆ పథకాన్ని. అనేక సందర్భాల్లో ఆ పథకం గురించిన ఆ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కేటగరికల్గా విషయాలు చెప్పాడు. ఆయన సన్నబియ్యం రద్దు చేయడం కానీ, అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయడం కానీ, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల, అంటే పేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపివేస్తారని, అలాగే సంక్షేమ అభివృద్ధి పూర్తిగా కుంటుపడతాయని ఆయన కొన్ని వివరాలు చెప్పాడు. ఆయన ఎప్పుడు ఇదంతా నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించింది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భక్తులు, లేకపోతే కేటీఆర్ అభిమానులు, కేటీఆర్ మద్దతుదారులు విచ్చలవిడిగా ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకో దీంట్లో మొత్తం అలికి పారేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడు అంటే చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక మనిషి, ఒక నాయకుడు కొన్ని విషయాలు చెబితే ఒక సభలో, ఎన్నికల ప్రచారంలో దాన్ని పూర్తిగా రివర్స్లో దాన్ని ప్రచురించి, లేదా రకరకాలుగా కథనాలు వండి వార్చి వాటిని ప్రజల మీదకి వదిలేస్తున్నారు, పెద్ద ఎత్తున వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రేషన్ కార్డులు కారుకు కనుక ఇక్కడ ఓటేస్తే మీకు సన్నబియ్యం రద్దు అవుతుందని చెప్పాడు. అట్లాగే
పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పోతుందని చెప్పాడు ఎవరు? రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బంద్ అవుతుందని చెప్పాడు. జూబ్లీహిల్స్ ఓటర్లను రేవంత్ రెడ్డి మొత్తం మీద బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇది సారాంశం. ఓడిపోతున్నట్టు తెలిసి ముఖ్యమంత్రి ఇటువంటి ధమ్కీ ఇస్తున్నాడు. ఇది దిగజారుడుతనమని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారినట్లా, లేకుంటే బీఆర్ఎస్ నాయకత్వం దిగజారినట్లా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిగజారినట్లా, బీఆర్ఎస్ నాయకులు దిగజారినట్లా, బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వాళ్ళు దిగజారినట్లా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంత దారుణంగా ఒక విషయాన్ని మొత్తంగా మ్యానిపులేట్ చేసి, వక్రీకరణ చేసి, దాన్ని ఉన్నది లేనట్టుగా చేసి, చెప్పింది ఇంకొక రకంగా దాన్ని మలచి ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావాన్ని కలిగించడానికి, ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి మాట్లాడింది చాలామంది చూసి ఉండకపోవచ్చు, టీవీలో విని ఉండకపోవచ్చు. కనుక బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ప్రచారం చేయడంలో, అంటే అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్కు మించిన పార్టీ ఇంకొకటి ఈ దేశంలో లేదు. సో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. తాజా పరిణామం ఇది. వెంగళరావు నగర్ ఆ ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని పూర్తిగా సంపూర్ణంగా వక్రీకరించి పారేసి, మీరు కనుక కారుకు ఓటేస్తే స్కీములే ఆపేస్తాం. అసలు ఇది నమ్మే విషయమేనా? ఎవరైనా నమ్మే అవకాశం ఉందా? ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రజలు నమ్ముతారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు అనుకుంటున్నారో మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారంటే, మేము ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని అనుకుంటారు. ప్రజలంత అమాయకులేం కాదు, ప్రజలంత పిచ్చివాళ్ళు కూడా కాదు. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అప్పటి వరకు అమల్లో ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఉంటాయి, అమలు జరుగుతాయి. అందులో ఎటువంటి శషభిష లేదు. సరే, ఇక ఓటింగ్ వచ్చే సమయానికి ఎవరు ఏ పార్టీకి ఓట్లు ఇస్తారు ఏమిటనేది మనం చూడాలి. అంటే దేని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా, ఇవన్నీ కూడా మనకు నవంబర్ 14 తేలే అవకాశం ఉంది. నవంబర్ 14. సో ఈలోగా జరుగుతున్న క్యాంపెయిన్ అంతా ఏంటంటే, బీఆర్ఎస్ క్యాంపెయిన్ ఏం చేస్తుందంటే, బీఆర్ఎస్ తనకు తాను అంటే ఆ పార్టీ హయాంలో ఆ 10 ఏళ్లలో తాము జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి ఏమి చేశామో చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు పూర్తిగా దిగజారిపోయి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది ఇంకొక రకంగా దాన్ని మలచి, దాన్ని వక్రీకరించి, ఈ పథకాన్ని ఆపిస్తాము, మీరు బీఆర్ఎస్కి వేస్తే ఆ పథకాన్ని ఆపిస్తాము, మొత్తం అభివృద్ధి స్తంభించిపోతుందని సీఎం చెప్పినట్లుగా డైరెక్ట్గా చూడండి. అసలు నిజానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి, అంటే బీఆర్ఎస్ మీడియాలో ఏ పత్రికల్లో లేకపోతే ఛానళ్ళలో ఏదైతే వార్తలు ఇట్లాంటివి వస్తున్నాయో అటువంటి వాటిపైన ఆయన పరువు నష్టం దావా కేసు వేయాలి. ఖచ్చితంగా క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయాలి. తాను చెప్పిన దాన్ని మొత్తాన్ని వక్రీకరించి ఈ కథనాలు రాయడం కానీ, ప్రసారం చేయడం కానీ, ఇది పక్కాగా మ్యానిపులేషన్ కిందకు వస్తుంది. ఇది విద్వేషపూరితమైన వ్యవహారం కిందకు వస్తుంది. ప్రజల్లో ఒక రకమైన విద్వేషాన్ని రగిలించి, అంటే ప్రభుత్వం పట్ల వాళ్లకు ఆగ్రహం కలిగించే విధమైన ఈ కథనాలు, ఈ ప్రచారం, దీనిపైన నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ క్రిమినల్ డిఫమేషన్ కేసు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన వేయవచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.